ఏపీ రాజకీయాలలో వేలు పెట్టడం వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమిటి లాభం అన్న ప్రశ్న కొంతమందిలో ఉండవచ్చు. తెలంగాణలో జరిగిన ఎన్నికలలో తనకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేసిన చంద్రబాబును దెబ్బతీయడమే కాకుండా చంద్రబాబు కంటే రాజకీయంగా పాలనాపరంగా తాను గొప్పవాడినని జాతీయ నాయకుల వద్ద చాటుకోవడానికే కేసీఆర్ ఏపీ రాజకీయాలలో జోక్యం చేసుకుంటున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. నిజానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా బాధితుడే. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్షకు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొంతమంది శాసన సభ్యులు లొంగిపోయారు కూడా. ఉద్యమాన్ని పార్టీని దెబ్బతీయడానికి రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక కేసీఆర్ ఒక దశలో విలవిలలాడిపోయారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డిని వరంగల్ జిల్లాలోని మానుకోటకు వెళ్లకుండా రాళ్ల వర్షం కురిపించిన కేసీఆర్ కు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఆప్తుడయ్యారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అవ్వడం అంటే ఇదే. తెలుగుదేశం పార్టీ ద్వారా అంచెలంచెలుగా ఎదిగిన కేసీఆర్ ఇప్పుడు తెలుగునాట తెలుగుదేశం పార్టీనే ఉండకూడదని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బతీసిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై దృష్టిని కేంద్రీకరించారు. ప్రస్తుతం తనకు నమ్మిన బంటుగా ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏపీ రాజకీయాల్లోకి జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2 పర్యాయాలు ఏపీలో పర్యటించి ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రభుత్వాన్ని తిట్టిపోసిన తలసాని ఇప్పుడు వచ్చే నెల 3వ తేదీన నేరుగానే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారన్న వార్తలు వచ్చాయి. అదే నిజమైతే తలసాని జోక్యం వల్ల ఏపీ ప్రజలు ప్రభావితులైతే అదొక విచిత్ర పరిణామమే అవుతుంది.